Hello all, welcome to Cine Smash. Here is the list of best horror thriller movies పార్ట్ 2. థ్రిల్లర్ జానర్ లో హర్రర్ థ్రిల్లర్స్ కి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. రొటీన్ మూవీస్ చూసి బోర్ కొడితే ఒక మంచి హర్రర్ థ్రిల్లర్ చూస్తే ఆ సాటిస్ఫాక్షన్ మామూలుగా ఉండదు. ఈ లిస్ట్ లో అలాంటి మంచి గ్రిప్పింగ్ హర్రర్ మూవీస్ ని సజెస్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ భూతకాలం, డైరెక్టెడ్ బై రాహుల్ సదశివన్. మూవీ ట్రైలర్ చూసినప్పుడు ఒక సైకాలజికల్ థ్రిల్లర్ అనుకున్నాను, బట్ మూవీ కంప్లీట్లీ డిఫరెంట్ వన్. మలయాళంలో రిలీజ్ అయిన హర్రర్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇంతకీ ప్లాట్ ఏంటంటే, ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి చనిపోవడంతో మిగిలి ఉన్న తల్లి కొడుకులకి అన్యూజువల్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఆ అన్యూజువల్ థింగ్స్ జరగడానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే గో ఫర్ ఇట్. మూవీ ప్లాట్ చాలా సింపుల్ గా ఉన్న దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం ఎంగేజింగ్ గా ఉంటుంది. మూవీకి మెయిన్ థింగ్ ఆ స్క్రీన్ ప్లే టెరిఫైయింగ్ గా ఉంటుంది. అండ్ ఆ బీజిఎం అండ్ ఆ కెమెరా వర్క్ అయితే మూవీని ఎనదర్ లెవెల్ కి తీసుకొని వెళ్తుంది. క్లైమాక్స్ అయితే చెప్పనక్కర్లేదు, పీక్స్ అంతే. జంప్ స్కేర్స్ తో భయపెట్టే సత్తా ఉన్న మూవీ ఇది. మస్ట్ వాచ్. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్. నంబర్ 2 ఎవరు 1998 విచ్ ఇస్ డైరెక్టెడ్ బై రామ్ గోపాల్ వర్మ. ఎవరు మూవీ అంటే అడ్విసెస్ చేసింది కాదు, 1998 లో వచ్చిన కవున్ కి డబ్బుడ్ వర్షన్. నేను చూసిన ద బెస్ట్ థ్రిల్లర్ అని చెప్తా. టు బి ఆనెస్ట్, ఆ టైంలో ఆర్జీవి ఈ టైప్ మూవీస్ ని తీయడంలో ట్రెండ్ సెట్ చేశారని చెప్పాలి. ప్లాట్ లైన్ ఎలా చెప్పినా స్పాయిలర్ అయ్యే ఛాన్స్ ఉంది, సో ప్లాట్ అయితే చెప్పను. అండ్ ప్లాట్ ఎక్కడైనా వినడానికి కూడా ట్రై చేయకండి. మూవీకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 15 days లోనే ఈ మూవీ షూట్ ఫినిష్ చేశారు. దీనికంటే ఇంకెక్కువ ఏం చెప్పాలి. అండ్ ఆ టైంలో ఈ టైప్ ఆఫ్ మూవీ తీయడం కంప్లీట్లీ రిస్క్ తో కూడిన పని, బట్ ఆర్జీవి గట్స్ కి అప్రిషియేట్ చేయాల్సిందే. ఆ కెమెరా వర్క్, బీజిఎం అయితే అవుట్ స్టాండింగ్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ అయితే పీక్స్ అంతే. మీకు ఒక బెస్ట్ థ్రిల్లర్ యొక్క టేస్ట్ కావాలంటే గో ఫర్ ఇట్. మూవీ స్ట్రీమింగ్ ఆన్ యూట్యూబ్. నంబర్ 3 రచయిత విచ్ ఈస్ డైరెక్టెడ్ బై విద్యాసాగర్ రాజు. మూవీ అయితే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఎందుకంటే లీడ్ యాక్టర్ లో నటించిన విద్యాసాగర్ యాక్టింగ్ పీక్స్ లో ఉంటుంది. మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ అంత పవర్ఫుల్ గా ఉంటుంది. మరి మూవీ కథ విషయానికి వస్తే, రెప్యూటెడ్ ఆథర్ అయిన ఆదిత్య వర్మ ఒక కొత్త కథతో నోవెల్ ని రాయాలనుకుంటాడు. దానికోసం ఒక పీస్ఫుల్ ప్లేస్ కి తన చైల్డ్హుడ్ లవ్ అయిన పద్మావతితో వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పద్మావతి బిహేవియర్ లో సడన్ చేంజెస్ వస్తాయి. దానికి రీజన్ ఏంటి అనేది మూవీలో చూడొచ్చు. మూవీకి మెయిన్ థింగ్ హీరో ఆదిత్య వర్మ చెప్పే డైలాగ్స్. అవి ఇన్ డెప్త్ ఫీల్ తో సూపర్ గా ఉంటాయి. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన మూవీ ఇది. ఆ చెప్పడం మర్చిపోయాను, మూవీలో హర్రర్ ఎలిమెంట్స్ కూడా సూపర్ ఉంటాయి. డెఫినెట్లీ ట్రై దిస్ వన్. మూవీ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో. నంబర్ 4 మసూదా, డైరెక్టెడ్ బై సాయి కిరణ్. మన తెలుగులో వచ్చిన బెస్ట్ హర్రర్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. డెబ్యూట్ డైరెక్షన్ తోనే ఈ లెవెల్ హర్రర్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడం రియల్లీ గ్రేట్ థింగ్ అని చెప్పాలి. మూవీలో దెయ్యం సీన్స్ కంటే మసూదా క్యారెక్టర్ స్టోరీ వింటేనే వణుకు పడుతుంది. ఆ లెవెల్లో క్యారెక్టర్ డిజైన్ చేశారు డైరెక్టర్. మూవీ సింగిల్ గా నైట్ పూట చూడడానికి ట్రై చేయండి, మంచికి ఎక్కిస్తుంది. మ్యాక్స్ ఈ మూవీ అందరూ కవర్ చేసి ఉంటారు, బట్ ఎవరైనా చూడకపోయింటే వాచ్ ఇట్. మూవీ స్ట్రీమింగ్ ఆన్ ఆహా అండ్ ప్రైమ్ వీడియో. నంబర్ 5 పేచి, డైరెక్టెడ్ బై రామచంద్రన్. మూవీ ప్లాట్ చాలా సింపుల్. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ట్రెక్కింగ్ చేయడానికి ఒక టూరిస్ట్ ప్లేస్ అయిన అడవికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఏమి జరిగింది అనేది ప్లాట్. ప్లాట్ లైన్ చాలా సింపుల్ గా ఉన్న స్క్రీన్ ప్లే మాత్రం సూపర్ అనొచ్చు. త్రూ అవుట్ ద మూవీ ఎంగేజింగ్ గా తీశారు. తీసుకున్న లొకేషన్స్ చాలా హర్ఫిక్ గా ఉంటాయి. దానివల్ల మంచి హర్రర్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది మూవీలో. లాస్ట్ లో ట్విస్ట్ అయితే అస్సలు గెస్ చేయలేం. అప్పుడు దాకా వెళ్తున్న మూవీకి అదొక హై అని చెప్పొచ్చు. మూవీలో ఫస్ట్ 5 minutes అయితే చూడండి చాలు, మిగతావన్నీ స్కిప్ చేయకుండా మీరే చూసేస్తారు. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ ఆహా అండ్ ప్రైమ్ వీడియో. నంబర్ 6 దెయ్యం, డైరెక్టెడ్ బై రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడంటే టెక్నికల్ గా సాలిడ్ గా తీసి హర్రర్ ఫీల్ ని క్రియేట్ చేస్తున్నారు, కానీ ఒకప్పుడు హర్రర్ ఫీల్ ని అంత ఈజీగా తీయడం కష్టం. బట్ దాంట్లో ఆర్జీవి తోపు అని చెప్పొచ్చు. మూవీలో మెయిన్ థింగే ఆ కెమెరా యాంగిల్స్, అది చాలు హర్రర్ ఫీల్ తెప్పించడానికి. తెలుగులో వచ్చిన వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ హర్రర్ థ్రిల్లర్స్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ హర్రర్ థ్రిల్లర్ చూసి ఉండకపోతే డోంట్ మిస్ ఇట్. రన్ టైం కూడా చాలా తక్కువ. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ యూట్యూబ్. నంబర్ 7 అవును, డైరెక్టెడ్ బై రవిబాబు. ఇది 2012 లో వచ్చింది, బట్ ఇట్ ఈస్ అన్ అండర్ రేటెడ్ హర్రర్ మూవీ. జంప్ స్కేర్స్ అయితే ఏమి ఉండవు, కానీ ఒక టెన్షన్ అలా బిల్డ్ అవుతూ హర్రర్ మూవీని ఇలా కూడా తీయచ్చా అనే ఫీల్ వస్తుంటది. ఫస్ట్ ఒక 10 to 20 minutes మూవీ సెటప్ అవడానికి టైం పడుతుంది, బట్ దాని తర్వాత ఇంకా హర్రర్ ఎలిమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి భయం వేస్తూ ఉంటుంది. ఈ మూవీ జస్ట్ 45 lakhs బడ్జెట్ తో తీశారు. దాని తర్వాత 4 crores కలెక్ట్ చేసింది. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ యూట్యూబ్. దట్స్ ద వీడియో గైస్. మీరు చూసిన బెస్ట్ హర్రర్ థ్రిల్లర్స్ ఇంకేమైనా ఉండి ఉంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఓకే దెన్ వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.